వెల్కమ్ టు వంటవాహిని అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతాని. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో క్యాస్ట్ ఐరన్ పెనాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయో చూసేద్దాం. నేనైతే డైమండ్ కంపెనీ నుండి 12 ఇంచెస్ దోశ తవాని కొన్నాను. ఇదైతే చాలా బాగుంది. ప్లీజ్ అండి, నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ నాన్ స్టిక్ దోశ తవాస్ కానీ అస్సలే వాడొద్దు. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం వల్ల అందులో ఉన్న కెమికల్ మనం ఫుడ్ వండుకున్నప్పుడు మన ఫుడ్లోకి కలిసి కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు కదా. కానీ ఇలా క్యాస్ట్ ఐరన్ పెనాల్ని వాడడం వల్ల హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. అంతే, దాంతోపాటు మన హెల్త్కి కూడా ఐరన్ చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ ప్యానాల్ని ఎలా సీజనింగ్ చేసుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో దోశలు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయో ఈ తవాలో కూడా అలాగే వస్తాయి. కొన్ని టిప్స్ పాటిస్తూ సీజనింగ్ చేసుకున్నామంటే చాలు. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ పెనాన్ని తీసుకొని ఏదైనా ఒక లిక్విడ్ వేసుకొని ఇలా స్క్రబ్బర్తో మొత్తాన్ని ప్రెస్ చేస్తూ ఇలా తోముకోవాలి. అప్పుడు మనకు ఏమైనా రస్ట్ పార్టికల్స్ ఉంటే బాగా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మరొక వైపు కూడా ఇలా మొత్తం స్క్రబ్బర్తో తోముకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా రెండోసారి ఇలా స్క్రబ్బర్తో ప్రెస్ చేస్తూ తోముకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాగా సీజనింగ్ అవుతుందన్నమాట మన దోశ తవ. చూడండి, ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ మొత్తం వేపర్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక ఆనియన్తో హ్యాండిల్స్తో సహా ఇలా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఉప్పు, ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఇలా పేనం అంతటా స్ప్రెడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ని ఇప్పుడు తీసేసుకొని పడేసుకోవాలండి. ఈ ఆనియన్ అసలే యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఈ పెనాన్ని ఆయిల్, సాల్ట్ అంతా క్లీన్ అయ్యేలా మళ్ళీ డిష్ వాషర్తో ఇలా స్క్రబ్బర్తో మొత్తాన్ని ప్రెస్ చేసుకుంటూ తోముకోవాలి. అలాగే మరొక వైపు కూడా ఇలానే తోముకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకుందాం. చూడండి, బాగా క్లీన్ అయింది కదా మనకు దోశ తవ. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ దోశ తవాని స్టవ్ పైన పెట్టుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ వాటరు దోశ పెనం అంతా మునిగేటట్టుగా పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు రోలింగ్ బాయిలింగ్ అయ్యి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకు దోశ ప్యానం బాగా సీజనింగ్ అయ్యి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే దోశలు వేయడం చూపించట్లేదు, కానీ ఈ వాటర్ వంపేసుకొని మనం దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం దోశలు వేసుకున్న తర్వాత కూడా మన దోశ పెనం మనకు మళ్ళీ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనం మొత్తం పెనాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేసుకొని మనం దోశలు వేసిన తర్వాత కూడా మనం దీన్ని పక్కన పెట్టుకునే ముందు దోశ పెనం అంతా ఇలా 2 వైపులా హ్యాండిల్స్తో సహా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం దోశలు వేసుకోవడానికి ముందు క్లీన్ చేసుకొని వాడుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఎప్పుడు దోశలు వేసిన తర్వాత ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మన పెనము తుప్పు పట్టకుండా ఉంటుంది. మనం ఈ పెనాన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్